ఎండాకాలం ఎన్నో వ్యాధులను తీసుకొస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఎండాకాలంలో అనేక సమస్యలు వస్తాయి. అయితే వాటి బారిన పడకుండా ఉండాలంటే వాళ్ళల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. ఇందుకోసం కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆహారం. పిల్లలకు ఎప్పుడూ ఆరోగ్యకరమైన నిద్ర ఆహారాన్ని ఇవ్వాలి. ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమానంగా ఉండేట్లు చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినిపించాలి. ఇలా చేస్తే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అయితే ముఖ్యంగా పిల్లల ఆహారంలో ఉండాల్సినవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక వ్యాధులను నివారిస్తాయి. 10 నెలల వయసు దాటిన పిల్లల ఆహారంలో అల్లాన్ని చేర్చవచ్చు. ఇది దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పెరుగు. పెరుగులో పిల్లల ఎదుగుదలకు కావలసిన ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఆహారం తొందరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. వెల్లుల్లి. వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆహారంలో చేర్చాలి. ఇది గాయాలు త్వరగా మానిపోవటానికి, రోగ నిరోధక శక్తి పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది. పండ్లు. అరటి, బత్తాయి, ద్రాక్ష పండ్లలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బొప్పాయిలో ఉండే విటమిన్ బి, విటమిన్ ఏ పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని ఇస్తాయి. నిద్ర. కొందరు పిల్లలు నిద్రపోకుండా మారం చేస్తారు. అర్ధరాత్రి వరకు మెలకుగానే ఉంటారు. మళ్ళీ ఉదయాన్నే లేస్తారు. దాంతో సరిపడా నిద్ర లేక రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇలాంటి పిల్లల్ని తల్లిదండ్రులు త్వరగా నిద్రపుచ్చాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని వారికి వివరించి చెప్పాలి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు వీలైనంత దూరంగా ఉంచాలి. తగినంత నిద్ర ఉంటే పిల్లల్లో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శుభ్రత. పిల్లలు మట్టిలో ఆటలాడి అలసిపోయి వచ్చి తొందరలో చేతులు బాగా కడుక్కోకుండానే తినటానికి రెడీ అవుతారు. దాంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆహారం తినే ముందు, తిన్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని పిల్లలకు చెప్పాలి. పెంపుడు జంతువులను ముట్టుకున్న చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే పిల్లలకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ శాతం దుమ్ము, ధూళిలో గడపడం వల్ల, పెంపుడు జంతువులను ముట్టుకోవడం వల్లే వస్తాయి. ఇంకా ఏం చేయొచ్చు అంటే నీళ్లు, సరిపడా నీళ్లు తాగాలి. రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే మంచిది. అలాగని దాహానికి మించి నీళ్లు తాగకూడదు. కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లలో పోషక ఖనిజాలు ఉంటాయి. ఇది ఎనర్జీ డ్రింక్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఎండాకాలంలో పిల్లలకు కొబ్బరి నీళ్లు తాగిస్తే మంచిది. వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు వడదెబ్బ బారిన పడకుండా చేస్తాయి. మజ్జిగ. వేసవిలో వేడి వల్ల శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. మజ్జిగ తాగితే శరీరంలో అధిక వేడి తగ్గి చల్లగా ఉంటుంది. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. దీనిలో ఉండే లాక్టిక్ యాసిడ్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సబ్జా గింజల నీళ్లు. సబ్జా గింజల నీళ్లు తాగటం వల్ల ఎండతాపం నుంచి ఉపశమనం వెంటనే లభిస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ రక్తంలోని షుగర్ లెవెల్స్ను క్రమబద్ధీకరిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి.